జాతీయ హంకార విద్వేషాలకు ఇంకెంతమంది తెలుగు వాళ్ళు ముఖ్యంగా భారతీయులు బలవ్వాలి? దీనికి సంబంధించే చర్చని చేపట్టాము. చర్చలో పాల్గొనేందుకు టీవీ9 స్టూడియోలో ఉన్నారు మోహన్ నన్నపనేని తానాకి మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుతం డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. మోహన్ నన్నప గారు, 25 ఏళ్లుగా మీరు అమెరికాలో ఉంటున్నారు. తానాకి మాజీ ప్రెసిడెంట్ చేశారు, ఇప్పుడు డైరెక్టర్గా, అందులోనూ అత్యవసర సేవల సహాయానికి సంబంధించి టీమ్ స్క్వేర్ దానికి డైరెక్టర్గా ఉంటున్నారు. ఈ డ్రీమ్స్ మీద ఉన్న వ్యామోహాన్ని కనొచ్చు, లేకపోతే దాని మీద ఉన్న క్రేజ్ కనొచ్చు, ఎంతమంది ఇంకా బలవాల్సిన అవసరం కనిపిస్తుంది? శ్రీనివాస్ కూచిపట్ల ఘటనని మీరు ఎలా చూస్తారు? ముందుగా శ్రీనివాస్ కూచిపట్ల వారి కుటుంబానికి మా తానా తరపున ప్రగాఢ సానుభూతి అండి. ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. అయితే మేము గత 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాము. ఇటువంటి వర్ణ వివక్షతతో సంబంధించినటువంటి సంఘటనలు, ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటాలు అనేది కేవలం ఒక జాతి విద్వేషం మీద చంపడం అనేది మొట్టమొదటిసారిగా మొదలైంది. ఇంతకుముందు లేవు. ఇంతకుముందు మన వాళ్ళు చంపడం అనేది ఎక్కడన్నా రాబరీస్లోనూ అట్లాంటివి తప్ప, ఒక టార్గెటెడ్గా మన భారతీయులను చంపాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జరగడం మాత్రం కష్టం, కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగానే ఉంది. ఓకే, రికార్డ్ చూస్తే మోహన్ గారు, గడిచిన 10 ఏళ్లలో 18 భారతీయులు ఈ దాడుల్లో చనిపోతే చాలా ఆశ్చర్యకరంగా 16 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుగు వాళ్ళని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? యాదృచ్ఛికంగా జరుగుతుందని చెప్పి అనుకోవడానికి లేదు, ఇంత పెద్ద ఫిగర్ ఉన్నప్పుడు. లేదండి, అంటే యాక్చువల్గా మనకి మెజారిటీ తెలుగు వాళ్ళు ఇప్పుడు అమెరికాలో. చెప్పాలంటే దాదాపుగా 12 లక్షల మంది అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నారు. దానిలో అట్లీస్ట్ 70% మన తెలుగు వాళ్ళకి ఉన్న ఆశ్చర్యపరవసరం. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మన దగ్గర లేదు, కానీ మనం ఒకప్పుడు గుజరాతీ వాళ్ళు తెలుగు వారి కన్నా కూడా ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి భావన ఉండేది. కానీ తెలుగువారు ఇప్పుడు నెంబర్ 1 కమ్యూనిటీ అయిందనట్లో ఎటువంటి సందేహం లేదు. మనకి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత లక్షలాది మంది రావడం జరుగుతూ ఉంది. అది కోఇన్సిడెంటల్ కావచ్చు, కానీ దాంట్లో మళ్ళీ తెలుగు వారిని టార్గెట్ చేశారనేది మాత్రం అవాస్తవం. ఓకే, రెండోది, ఈ చనిపోయిన 18 మందిలో కూడా మీరు ఒకసారి వాళ్ళ బయోగ్రాఫిక్ డేటాని కనుక చూస్తే మోస్ట్లీ యూత్ అయి ఉంటారు. యూత్ అవడానికి కారణం కూడా ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ని చూడండి. 1980s కానీ 90s కానీ ఇక్కడ నుంచి సంవత్సరానికి 10-12 వేల మంది స్టూడెంట్స్ వెళ్తే, లాస్ట్ ఇయర్ ఒక్క భారతదేశం నుంచి 3,27,000 మంది స్టూడెంట్స్ వచ్చారనేటువంటి అంచనా ఉంది. ఓకే, ఇందులో 60% ఆఫ్ దమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బాంబే తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అమెరికాకు పంపిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి. అందులో బాంబే తర్వాత హైయెస్ట్ నెంబర్ పంపిస్తుంది హైదరాబాద్ నుంచి. అంటే ఈ డేటా ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇది శ్రీనివాస్ గారు స్టూడెంట్ కాకపోవచ్చు, కానీ చనిపోయిన ఎక్కువ మందిలో మీరు రాబరీలు జరిగినటువంటి గ్యాస్ స్టేషన్స్ చూడండి, గ్రాసరీ స్టోర్స్ చూడండి, పిజ్జా కార్నర్స్ కానివ్వండి, ఇటువంటి అన్నింటిలో కూడా సంఘటనలో చనిపోయిన వాళ్ళల్లో ముఖ్యంగా యూత్ ఉంటారు. యూత్ ఉన్నారంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్. ఇప్పుడు మేము కూడా అలా వెళ్ళిన వాళ్ళమే, అలా వెళ్ళి గ్యాస్ స్టేషన్స్లో వాటిలో పనిచేసి పైకి వచ్చిన వాళ్ళమే. కాబట్టి అంటే ఎక్కడైతే మీరు రిస్కీ జాబ్స్ చేస్తారో అక్కడ ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి కర్ణాటకలో ఒక స్టూడెంట్ని గ్రాసరీ స్టోర్లో చంపారు, 2 కన్సాస్లో ఇంతకుముందు ఒక స్టూడెంట్ని గ్యాస్ స్టేషన్లో చంపారు, డలస్లో ఒక స్టూడెంట్ని చంపారు, అలాగే లూయివిల్ కంటకీలో చంపారు, తర్వాత సెయింట్ లూయిస్లో 2 పిల్లలను చంపారు. ఇదేంటంటే రాబరీస్లో మోస్ట్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. అట్లా జరిగిన డేటానే ఆ 18 మందిలో మోస్ట్ ఆఫ్ దమ్ తెలుగు వాళ్ళు వేయడంలో ఆశ్చర్యపడవసరం లేదు. స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, లేకపోతే ఎక్కువ మంది H1 వీసాల మీద యూత్ వెళ్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చనిపోయి ఉండొచ్చు తప్ప కేవలం మన తెలుగు వారిని టార్గెట్ చేస్తారంటానికి మాత్రం నిదర్శనాలు లేవు. ఓకే, బట్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మన దగ్గర చాలా డేటా ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, కాలిఫోర్నియా, లూజియానా, ఒక్లహామా, అర్కాన్సాస్, సౌత్ కరోలినా, అట్లాంటా, డెట్రాయిట్, ఇంత స్ప్రెడ్ అయినప్పుడు ఒక చోట కాన్సన్ట్రేట్ చేశారు అంటే అనుకోవచ్చు. ఎక్కడ చూసినా సిటీలో తెలుగు వాళ్ళే చనిపోతున్నారు అంటే నిజానికి అదొక బ్యాడ్ సైన్ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. బట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సీ ద నెంబర్ కూడా. మనం ఇక్కడ నుంచి వెళ్ళే నెంబర్ సంఖ్య ఎంతమంది వెళ్తున్నారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ సంఘటనలు జరిగిన వాటిల్లో మన వాళ్ళు ఎక్కువ ఉంటాలో తప్పులేదు. అంతేగాని మన వాళ్ళని తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తారు అనేది మాత్రం పూర్తి అవాస్తవం అండి. నేను గత 25 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నాను. ఎంతోమంది మన తెలుగు వారు ఈరోజు అత్యంత ఉన్నతమైనటువంటి జాబ్స్లో ఉన్నారు. ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఈరోజు సత్యనాదెల్ల గారు CEO స్థాయికి ఎదిగే స్థాయిలో కూడా ఉన్నారంటే తెలుగు వాళ్ళు. మీరు మంచిని కూడా పాజిటివ్గానే తీసుకోవాలి మనం. ఓకే, అట్లా కాకుండా కేవలం మన వారిని టార్గెట్ చేశారనేది మాత్రం పూర్తి అవాస్తవం. నేనే ప్రత్యక్ష లాస్ట్ 25 సంవత్సరాల్లో నాకు ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక రేషియల్ సంఘటన కానీ ఎవరైనా తిట్టడం కానీ ఈ రోజు వరకు జరగలేదు.
కాబట్టి మన తెలుగు వారిని టార్గెట్ చేస్తారనేది మాత్రం పూర్తిగా నిరాధారం. ఓకే, చాలా కాలం నుంచి మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఓకే, మనకి తెలుగు రాష్ట్రాలకు ఇండియన్స్కి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడే మనం దీని మీద మాట్లాడుతుంటాం, డిస్కస్ చేస్తుంటాం. బట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ చాలా సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు మీ దృష్టికి వచ్చి ఉంటాయి. కంపారిటివ్లీ ఇండియన్స్ మీద జరిగే దాడులతోటి ప్రపంచ దేశంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా వలస వాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళ దాడులు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి లేకపోతే ఎలా ఉంటాయి? అమెరికాలో రోడ్ యాక్సిడెంట్స్ కన్నా కూడా కిల్లింగ్స్ ఎక్కువ అండి. యాక్చువల్గా చెప్పాలంటే నెంబర్ 1 ఇన్ అమెరికాలో డెత్ చూసినట్టయితే నెంబర్ 1 ఈజ్ రోడ్ కిల్లింగ్స్, నెంబర్ 2 ఈజ్ రోడ్ యాక్సిడెంట్స్, నెంబర్ 3 ఈజ్ క్యాన్సర్. సో ఆ సంఘటనలు చూస్తే దాంట్లో అంటే మన తెలుగు వారి డేటా మన దగ్గర ఉంది, లేకపోతే మన ఇండియన్స్ డేటా మన దగ్గర ఉంది, కానీ అందరూ చచ్చిపోతారు ఉన్నారు ఇప్పుడు. సో ఈ రాబరీ కిల్లింగ్స్ అనేవి ఈవెన్ ప్రపంచంలో మిగిలిన దేశాల అన్ని చోట్ల స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉంది, అన్ని చోట్ల ఉంది. స్టూడెంట్స్లో ఉంది, నాన్ స్టూడెంట్స్లో ఉంది. పావర్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ క్రైమ్ ఉంటుందండి. ఇవాళ మీరు అమెరికా ఒక విధంగా చూస్తే అత్యంత అద్భుతమైనటువంటి దేశంగా కనిపిస్తుంది. సేమ్ టైం లాట్ ఆఫ్ పావర్టీ కూడా ఉంది, దాన్ని కూడా చూడాలి మనం. ఎన్ని మహానగరాలను ఏది తీసుకున్నా కానీ వాళ్ళు లాస్ ఏంజల్స్ తీసుకోనండి, డెట్రాయిట్ తీసుకోనండి, షికాగో తీసుకోనివ్వండి, జెర్సీ సిటీ తీసుకోండి, లేకపోతే సెంట్ లూయిస్ తీసుకోనండి, ఎక్కడైనా సరే కూడా మయామి కానివ్వండి, అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నో హత్యలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తర్వాత రాబరీస్ ఉంటాయి, చిన్న చిన్న పిట్ పాకెటింగ్స్ ఉంటాయి, వాటిలో జరుగుతాయి తప్ప కేవలం టార్గెట్ చేసేది మాత్రం ఎక్కడా లేదు. ఓకే, వెల్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నదంతా నిజానికి గతంకి సంబంధించింది. బట్ వెన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ 2017లో ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కేవలం ఇండియన్ తెలుగు వాళ్ళదే కాకుండా జాత్యహంకారం అనేది పెచ్చుమీరుతున్న వార్తలు మీరు గమనిస్తున్నారా అక్కడ? అబ్సల్యూట్లీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కేవలం ట్రంప్ పరోక్షంగా ప్రత్యక్షంగా ఇస్తున్న ఓతాన్ని తీసుకునే వీళ్ళంతా ఎలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి కూడా అనుకుందా? డెఫినెట్గా అండి. అతను ట్రంప్ డైరెక్ట్గా ఓతం ఇచ్చే అవకాశం లేదు, కానీ అతని ధోరణి మాత్రం అదే విధంగా ఉంది. ఎందుకంటే అతను ఒక మేక్ అమెరికా అనేటువంటి నినాదంతో ప్రైడ్, అమెరికాని మళ్ళీ ప్రైడ్గా చేయాలనే నినాదంతో బయటకు వచ్చాడు. డెమోక్రాటిక్ వేలోనే గెలిచాడు. కానీ అక్కడ అతను గెలిచిన ఫ్యాక్టర్లో కానీ అతను అవలంబిస్తున్న విధానాలు కానీ చూస్తే పూర్తిగా శ్వేత జాతీయుల అధికారాన్ని కొనసాగించాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యం కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఆబ్వియస్లీ ఏమిటంటే మన తెల్లవాడు కాబట్టి మన పవర్లో ఉన్నాడు, మన రక్షిస్తాడు అనేటువంటి ధోరణిలోనో లేకపోతే అపోహలోనో ఉన్నటువంటి అమెరికన్స్ ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం డెఫినెట్గా ఉంది, జరుగుతూ ఉంది కూడా. లాట్ ఆఫ్ నేను వీడియోస్ కూడా చూస్తాను యూట్యూబ్లో, అట్లా చూస్తే తెల్లవాళ్ళు ప్రత్యక్షంగానే మిగతా మిడిల్ ఈస్టర్న్స్ని కానివ్వండి, వేరే దేశీయులను కానీ డైరెక్ట్గా టీజ్ చేయడం కానీ లేకపోతే హెరాస్ చేయడం కానీ పుష్ చేయడం కానీ వందల వీడియోలు ఈరోజు యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు. ఇది తప్పు. ఒక దేశ అధ్యక్షుడిగా ఏ సెంటిమెంట్తో పైకి వచ్చినప్పటికీ కూడా ఒకసారి అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా రిప్రజెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది. అది అతను విస్మరిస్తున్నాడు అనేటువంటి ధోరణి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది ఇప్పుడు. ఓకే, రికార్డ్స్ కూడా చెప్తున్నాయి. కాన్సస్లో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన కాన్సస్లో 2015లో 63 విద్వేష దాడులు జరిగాయి, 2016లో 28 జరిగాయి. మిస్సౌరీలో చూస్తే 2015లో 100 విద్వేష దాడులు. ఇన్ని విద్వేష దాడులు జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఎలా చూస్తూ ఊరుకుంటుంది వాళ్ళని? ఊరుకోదండి, డెఫినెట్గా ఊరుకోదు. ఒకటి మాత్రం నేను చాలా బలంగా విశ్వసిస్తాను, ఏంటంటే అమెరికాలో రాజ్యాంగం అల్టిమేట్. అక్కడ అటువంటి కాన్స్టిట్యూషన్ అనేది విదేశీయుల నుంచి వచ్చినటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి, అమెరికా అనేది నథింగ్ బట్ ఇమిగ్రెంట్స్ కంట్రీ. ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో అది అల్టిమేట్. ఇప్పుడు ఈరోజు చంపినటువంటి ఆడమ్స్ ఎవరైతే ఉన్నారో అతను ట్రంప్కి సొంత స్నేహితుడైనా సొంత తమ్ముడైనా కానీ రాజ్యాంగ చట్టపరిధిలో నుంచి మాత్రం తప్పించుకోలేడు. డెఫినెట్గా శిక్ష పడడం అనేది గ్యారంటీ జరుగుతూ ఉంది. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చెప్తున్నారు మీరు. శిక్ష పడ్డం అనే విషయాన్ని పక్కన పెట్టి ఇలాంటి దాడులు జరగకుండా, ఇలాంటి జాత్యహంకార విద్వేషపూరిత ప్రవర్తన అక్కడ ఉన్న సొసైటీలో రాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న దాని మీద ప్రశ్న డెఫినెట్గా. ఇప్పుడు నిన్న లాట్ ఆఫ్ సెనేటర్స్ డైరెక్ట్గానే ఫైట్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఈ 7 దేశాల నుంచి ఎవరైతే ముస్లిమ్స్ రాకూడదని ఒక దుందుడుకు స్వభావంతో ఒక చర్య తీసుకున్నాడో దాన్ని వెంటనే కోర్టులు ముట్టికాయలేస్తాయి. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, ఇది చేయడం అన్యాయం అని చెప్పి వెంటనే ఆ లాన్ ఆపేశారు. అలా ఇమిగ్రెంట్స్ని దేశంలోకి రాకుండా నువ్వు ఆపడానికి వీల్లేదని దాన్ని వెంటనే కోర్టు ప్రెసిడెంట్ ఇచ్చిన రూల్ని కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం సంఘటన జరిగింది. అలాగే ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా చాలామంది సెనేటర్లు కానీ కాంగ్రెస్ మెన్ కానీ లోకల్ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు స్పందిస్తున్న తీరు చూస్తే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మన రక్షణకి పూనుకునే అవకాశం ఉంది.
ఉందండి. యాక్చువల్గా పొలిటికల్ సిస్టమ్ అనేది జస్టిస్ సిస్టమ్ కింద ఉంటుంది అమెరికాలో. కాబట్టి ట్రంప్ అతను ఒక విధానాన్ని తీసుకున్నంత మాత్రాన మన వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది అనేది మాత్రం అపోహ. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పోలీస్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. అదేవిధంగా అట్లా అని మనం కామ్గా ఉండడానికి కూడా లేదు. మనం మన వాయిస్ని మనం రేజ్ చేయాలి. అతను అవసరమైతే ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెనేటర్స్ కానీ ఎవరైనా కానీ అతని పాలసీని మార్చుకునే విధంగా మనం ప్రయత్నించాలి. ఓకే, తెలుగు బాధితులను ఆదుకునేందుకు ఏ కష్టం వచ్చినా సరే, ఇదే కాదు తానా ఏ రోల్ ప్లే చేస్తోంది? మొట్టమొదటిసారిగా అండి అమెరికాలో, ఉత్తర అమెరికా మొత్తం, అమెరికా కానివ్వండి, కెనడా కానీ, మెక్సికోలో కానీ మన తెలుగు వారికి ఏదన్నా అయితే ఆదుకోవటానికి మేము ఉన్నామంటువంటి ఉద్దేశంతో వచ్చిన మొట్టమొదటి సంస్థ తానా. దానిలో టీమ్ స్క్వేర్, తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్మెంట్ అంటే అత్యవసర సహాయక బృందం అనే దాన్ని నేను ట్రెజరర్గా ఉన్నప్పుడు 2008లో ఒక మంచి ఐడియా అని చెప్పి తీసుకొచ్చి బోర్డు ముందు ప్రతిపాదిస్తే తానా అంత ముక్త కంఠంతో దాన్ని సపోర్ట్ చేసి మేము ఒక సంఘంగా ఏర్పడి దాంట్లో తానాలోనే ఒక వింగ్గా ఏర్పడి మేము సేవలు చేస్తూ ఉన్నాము. ఈరోజు దరిదాపుగా 600 మందికి పైగా మా టీమ్ స్క్వేర్ వాలంటీర్స్ మొత్తం అమెరికా, కెనడాలో ప్రతి నగరంలోనూ ఉన్నారు. దరిదాపుగా ఇప్పటికి 750 సంఘటనలకు పైగా మేము ఇటువంటి గాయపడిన వాళ్ళకి కానీ, చనిపోయిన వారికి కానీ మేము సహాయం అందించడమే కాకుండా వాళ్ళ పార్థివకాయాలని భారతదేశానికి పంపించడం. అమెరికాలో మన తెలుగు వారికి ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవడంలో మేము ఉండటం జరిగింది. నిన్న శ్రీనివాస్ గారి సంఘటన జరిగినప్పుడు కూడా వెంటనే ఫస్ట్ కాల్ మనకు వచ్చింది. వాళ్ళ సోదరుడు సాయి కాల్ చేయటం, ఆ తర్వాత దరిదాపు 10-15 మంది శ్రీనివాస్ స్నేహితులు మాకు కాల్ చేయడంతోనే మా తానా కన్సస్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ బిందు మాధవి అనే ఆవిడ డైరెక్ట్గా, బిందు చేదళ్ళ అనే ఆవిడ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఆ కుటుంబానికి అవసరమైనటువంటి ఎమర్జెన్సీ హెల్ప్ చేయటం. తర్వాత మా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అంజయ్ చౌదరి, తర్వాత అశోక్ కొల్లా, ప్రెసిడెంట్ జంపాల్ చౌదరి గారు, వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా నాతో కమ్యూనికేట్ చేస్తున్నారు. నేను ఇండియాలో ఉన్నా కానీ 24/7 నేను ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తున్నాను. అలాగే సుష్మా స్వరాజ్ గారి ఆఫీస్ దగ్గర నుంచి, కేటీఆర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి, తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, అటు ఆంధ్రప్రదేశ్లోని సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వేమూరు రవి గారి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. దరిదాపుగా ఈ 2 రోజుల్లో నేను ఒక్కడనే దరిదాపుగా 300 కాల్స్ ఆన్సర్ చేస్తుంటాను. మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయాన్ని అందించడమే కాకుండా నేను వెళ్ళి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. రేపు బాడీ రావడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేశాము. అలాగే మా ఎంతోమంది తానా తెలుగు మిత్రులండి, మా తానా సభ్యులు కానివ్వండి, మిగతా సంఘాల సభ్యులు కానివ్వండి, దరిదాపుగా 10,000 మంది పైగా స్పందించి ఒక్క రోజులోనే దరిదాపుగా $4.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ముందుకు వచ్చారు. ఇదంతా చూస్తుంటే మనం అంతా ఒక సంఘటితంగా ఒక కుటుంబంలాగా అమెరికాలో ఉన్నాం. అది చాలా గొప్ప విషయం. మోహన్ గారు ఇంతకుముందు చెప్పారు తానా ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ వీటన్నిటికి సంబంధించి అని చెప్పి. సో ఇప్పుడు శ్రీనివాస్ మృతదేహాన్ని ఎప్పటి లోపల ఇండియాకి తీసుకొస్తున్నారు? దానికి సంబంధించి మీరు ఏం వర్కౌట్స్ చేశారు ఒకసారి ప్రేక్షకులకి? ఫస్ట్ కాల్ మనకు వచ్చిందండి. అప్పటి నుంచి మొదలుపెట్టి మన కార్యకర్తలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయటం, అతనికి కావాల్సినటువంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్యామిలీ నుంచి కలెక్ట్ చేయటం, పాస్పోర్ట్ తీసుకోవటం, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయటం అనేది చేశాము. ఆల్రెడీ కాన్సులేట్స్ కూడా ఇక్కడి నుంచి సుష్మా స్వరాజ్ గారి ఆఫీస్ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి, తర్వాత ఇండియన్ ఎంబసీకి, ఇండియన్ కాన్సులేట్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. హ్యూస్టన్ కాన్సులేట్ వాళ్ళు మనకి యాక్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే అట్లాంటా న్యూయార్క్ కాన్సులేట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. తర్వాత కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ ఎన్కే మిశ్రా గారితో రాత్రి నేను 4-5 సార్లు మాట్లాడడం జరిగింది. సో రేపు శనివారం హాలిడే అయినప్పటికీ కూడా మనం పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఆల్రెడీ అతనికి పార్థివకాయాన్ని భారత్ తీసుకురావడానికి పర్మిషన్స్ అనేవి తీసుకోవడం ఆల్రెడీ జరిగిపోయింది. రేపు ఆదివారం 4 గంటల ఫ్లైట్కి అక్కడ అమెరికాలో బయలుదేరుతుంది పార్థివకాయం. ఇక్కడికి సోమవారం రాత్రి లేట్ నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మంగళవారానికి ఇక్కడికి బాడీ వచ్చి ఏర్పాటు చేశాము. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఓకే, సో గతంలో కంటే పరిస్థితులు చాలా మెరుగైపోయింది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే 10 days 2 weeks అలా తీసుకునేది. ఇప్పుడు దాన్ని మీరు వారానికి 5 రోజులకి తగ్గించగలిగారు. ఇంకా మెకానిజం ఫాస్ట్ అప్ చేయాలంటే ఏమైనా ముందుగా మనం చేయాల్సిన పనులు ఇంతకన్నా బెస్ట్ లేదండి. ఎందుకంటే ఇంతకుముందు మన చనిపోయిన వారి డెస్పరేషన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈ ఫ్యూనరల్ హోమ్స్ $40,000-50,000 ఛార్జ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అలాగే అర్జెన్సీ అనేది వాళ్ళకు ఉండదు కదా, అత్యవసరం అనేది మనకు ఉంటుంది. 6 వారాల నుంచి 7 వారాల దాకా బాడీ మార్చురీలో వేచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దాన్ని ఈరోజు మనం $5,000 నుంచి $7,000 దాకా రేటు తగ్గించగలిగాము. ట్రాన్స్పోర్టేషన్ తర్వాత 3 రోజులు, కొన్ని సంఘటనలు 1 రోజులో పంపించే సంఘటనలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంతకన్నా బెస్ట్ చేయగలిగే అవకాశం ఏమాత్రం లేదు. అక్కడ కూడా ఏంటంటే ఈ బాడీని ఇండియా తీసుకురావాలి అంటే ఏదైనా
దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఒకటి డెత్ సర్టిఫికేట్ కావాలి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి, ఎంబామింగ్ చేసిన సర్టిఫికేట్ కావాలి. కొన్నిసార్లు ఏంటంటే డెత్ సర్టిఫికేట్ కొన్నిసార్లు హాస్పిటల్ ఇస్తుంది, కొన్నిసార్లు ఫ్యూనరల్ హోమ్ ఇస్తుంది, కొన్నిసార్లు స్టేట్ ఇస్తుంది. ఇప్పుడు నెవాడా స్టేట్ కానీ కాలిఫోర్నియా మన టెక్సస్ స్టేట్ కానీ తీసుకుంటే మీరు డెత్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దే టేక్ అప్ టు 3 days. ఓకే, అది మనం ఆ ప్రాసెస్ని చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేసాం. లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ కాంగ్రెస్ మెన్ కానీ వాళ్ళు మాట్లాడి అర్జెంట్ కావాలని చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక సంఘటనలు ఏంటంటే వీకెండ్ రావటం. సో ఒకవేళ అది శనివారం ఆదివారం అయితే అమెరికా మొత్తం హాలిడే కాబట్టి పనిచేయవు. అయినప్పటికీ మన కాన్సులేట్ ఈవెన్ సాటర్డే రేపు స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చేలాగా వాళ్ళు మన న్యూయార్క్ కాన్సులేట్లో వాళ్ళు రెడీగా ఉండి మనకి హెల్ప్ చేశారు. కాబట్టి ఆల్రెడీ వీ డిడ్ ద బెస్ట్ బికాస్ ఆఫ్ తానా టీమ్ స్క్వేర్, తానా వాలంటీర్స్ మేమంతా కోఆర్డినేట్ చేయటం, ప్రాసెస్ మనకి బాగా తెలిసి ఉండటం, తర్వాత ఎయిర్లైన్స్తో వర్క్ చేయటం, వీటన్నిటి ద్వారా మన ప్రాసెస్ని డెఫినెట్గా స్ట్రీమ్లైన్ చేసాము. ఈరోజు ఎవరైనా చనిపోతే ఇక్కడ వారి ఆత్మీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎటువంటి వరి అవ్వాల్సిన పని లేదు. ఒక ఫోన్ కాల్ చేస్తే మిగతా పనులన్నీ కూడా మేము చేయటం, అవసరమైతే ఆర్థికంగా దరిదాపుగా ఇప్పటికి $7 లక్షల పైగా తానా ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ లేనటువంటి పేద వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారికి ఆర్థిక సహాయం చేసి బాడీ పంపించే రంగం కూడా మేము చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇంతకన్నా బెస్ట్ చేయగలిగేది ఎవరూ లేరు. మన చూసి మిగతా సంఘాలని కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇటు మిడిల్ ఈస్ట్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి మిగతా సంఘాలు ఒరిస్సా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా, తెలుగువారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ కూడా ఈ తానా టీమ్ స్క్వేర్ బృందాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు బాస్టన్ ఉందనుకోండి, దాదాపుగా 85 మంది వాలంటీర్స్ ఒక సంఘంగా ఏర్పడి కమ్యూనిటీ సోల్జర్ లాగా పనిచేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళతో ఎవరితో అవసరం లేదు, మేమే ఒక కుటుంబం, మాలో ఎవరికన్నా ఏదన్నా ఆపద జరిగితే మేము ఉన్నాం అనే విధంగా ప్రతి చోట ఏర్పడ్డారు. అలాగే న్యూజెర్సీలో చేసాము, ఫిలడెల్ఫియాలో చేసాము, ర్యాలీలో చేసాము. ఓకే, త్రూఅవుట్ కంట్రీ మా సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకన్నా బెస్ట్ అవసరం లేదండి. రైట్. ఈ సందర్భంలో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్, బట్ ఐ డోంట్ నో ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఆర్ నాట్. తానా, ఆటా, నాటా, నాట్స్, సమ్ XYZ సంఘాలు, ఎన్నో సంఘాలు, తెలుగు సంఘాలు, దీనివల్ల కూడా ఏదైనా జాప్యం జరగడం కానీ లేకపోతే హెల్ప్ ఇవ్వడంలోని వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారని చెప్పి చేయడం కానీ ఇలాంటివి ఏదైనా జరుగుతుందా? ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. లేదండి, వాస్తవంగా చెప్పాలంటే మా మధ్య అటువంటి ఫైట్స్ ఏమీ లేవు. ఎస్పెషల్లీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఆపదలో ఉన్నప్పుడు కానీ అన్ని సంఘాలు కూడా మేము హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చినాయి తప్ప దానివలన కుటుంబాలకు ఇబ్బంది కట్టడం కానీ లేకపోతే ప్రాసెస్లో డిలే అవ్వడం అంతవరకు ఎప్పుడూ జరగలేదు. అందరి లక్ష్యం ఒకటే, మన వాడికి సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో వచ్చినప్పుడు మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు లక్ష్యం మాదైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఉన్నాయి ఏంటంటే మేము చేసిన దానికి క్రెడిట్ వేరే సంఘం తీసుకోవడం, లేకపోతే వేరే చేసిన సంఘాన్ని ఇంకో సంఘం తీసుకోవడం. బట్ అక్కడ క్రెడిట్ అనేది లక్ష్యం కాదు మాకు. మేము దరిదాపుగా వారానికి 2 నుంచి 3 డెడ్ బాడీలు, యావరేజ్ 2.5 డెడ్ బాడీస్ ఎ వీక్ మేము ఇండియాకి పంపిస్తున్నాం. కానీ న్యూస్లో ఎక్కడా చూడరు మీరు. తానా లక్ష్యం ఏంటంటే మేము ఎప్పుడు కూడా ప్రచారం మాకు అవసరం లేదు, కేవలం మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 8 సంవత్సరాలుగా మేము హెల్ప్ చేసుకుంటూ వచ్చాము. 0 ఫెయిల్యూర్స్ అండి. ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఎటువంటి సంఘటన జరిగినా కానీ ఎక్కడ చిన్న లోపం లేకుండా మన వాళ్ళకి హెల్ప్ చేయడంలో తానా అనేది డెఫినెట్గా నెంబర్ 1 చెప్పుకోవచ్చు. డోంట్ థింక్ అదర్వైజ్. బికాజ్ ఎందుకు అడిగాను అంటే ఇక్కడ చాలా మందికి ఆ అనుమానం ఉంది, కాస్ట్ ఈక్వేషన్ మీద సంఘాలు, రీజన్ ఈక్వేషన్ మీద సంఘాలు. సో ఇలా ఉంటే తెలుగు వాళ్ళకి సరైన న్యాయం కానీ లేకపోతే అవసరానికి సాయం కానీ దొరికే పరిస్థితి ఉంటుందా అనే ఒక అనుమానం అనమాట. అబ్సల్యూట్లీ అండి. మీరు లీడర్షిప్ని చూడండి, ఏ సంఘం చూసినా కానీ లీడర్షిప్, క్రాస్ సెక్షన్ ఆఫ్ ద లీడర్షిప్ చూస్తే డెఫినెట్గా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కులానికి ప్రాధాన్యత ఇస్తున్నది వాస్తవం, ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు హెల్ప్ చేయడంలో మాత్రం అటువంటి భేదాభిప్రాయాలు ఏమాత్రం లేవు. మేము చేసిన సంఘటనలన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూస్తే దరిదాపుగా 100 సంఘటనలకు పైగా మేము పెట్టాము. దాంట్లో కులం, ప్రాంతం, మతం ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా తానా మట్టుమంటి చేస్తూ ఉంది. అదే ద్వారా ముందు కూడా కొనసాగుతుంది. ఓకే, వెల్, ఇంకొక సెగ్మెంట్ కూడా మనం డెఫినెట్గా చర్చించాలి. తెలుగు వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ప్రవర్తించాల్సిన తీరుకు సంబంధించి దట్స్ ఎ బిగ్ మెస్. నిజానికి నిన్న జరిగిన సంఘటననే తీసుకుందాం. ఒకవేళ శ్రీనివాస్ కానీ లేకపోతే ఆనంద్ కానీ మేబీ అలా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఇంకేం జరిగి ఉండేదో అన్న ఇది కూడా వస్తోంది. డెఫినెట్గా అతను ఉన్మాదంలో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చేయకపోవచ్చు. బట్ ఇలాంటి రాబరీ ఘటనలు కానీ లేకపోతే ఇలాంటి ఘటనల్లో కానీ మనల్ని మనం రక్షించుకోవాలి అనుకుంటే మన ప్రవర్తన, ముఖ్యంగా స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి చెప్తున్నారు, ఎలా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది శ్రీనివాస్ గారి సంఘటనలో ఎగ్జాక్ట్గా ఏం జరిగినది మనకు తెలియదండి, ప్రత్యక్షంగా నేను లేను. కానీ చాలా సంఘటనల్లో మనం కొద్దిగా తల వంచుకొని ముందుకు పోవడంలో తప్పలేదు. మన కానీ ప్లేస్లో ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళామనుకోండి, ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకల్ స్ట్రీట్లో ఎవరైనా నలుగురు మనం అల్లరి చేస్తున్నప్పుడు తలకాయ ఉంచుకొని పోతాం తప్ప వాళ్ళతో మనం ఫైట్ చేయం.
అదేవిధంగా పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. అలాగే ఏదన్నా ఎదుటివాడు రెచ్చగొట్టినప్పుడు మనం తలకాయ ఉంచుకొని పోవటం, నెమ్మదిగా ఉండటం అనేది మాత్రం చాలా అవసరం. అది ముఖ్యంగా ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా దుందుడుగా బిహేవ్ చేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. గ్రూపులుగా వెళ్ళటం, తర్వాత ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మన వాళ్ళు మాత్రమే, ఒక 100 మంది అమెరికన్స్ ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు 10 మంది తెలుగు వాళ్ళు, 10 మంది భారతీయులు ఉన్నారనుకోండి, ఈ 10 మంది గుంపుగా కలిసి తిరగటం, అది ఆబ్వియస్లీ కొద్దిగా విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఉంటుంది. దాన్ని మనం మానుకోవాలి. మనం ఆ దేశం దగ్గర ఒక ఆపర్చునిటీ కోసం వెళ్ళాం. డెఫినెట్గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద కంట్రీ. వెళ్ళినప్పుడు ఆ ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు మనం సిస్టమ్తో ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఆ వ్యవస్థలో మమేకం అవ్వకపోతే ఆబ్వియస్లీ మనని సపరేట్గా కనిపిస్తాము. కాబట్టి మన మీద ఇటువంటి దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారి విషయంలో మరి అతను ఆల్రెడీ తాగి ఉన్నాడు. ఒకటి సైకో అంటున్నారు, ఆ చంపిన అతను ఆడమ్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని కనుక అతను ఆ బార్లో నుంచి రెచ్చగొట్టే ధోరణిలో అతను వెళ్ళగొట్టకపోయి ఉంటే ఇంకోలా ఉండేదేమో. అది అట్లా అని చెప్పి శ్రీనివాస్ గారిని మనం తప్పు చేశాడనేది చెప్పడానికి లేదు. ఆల్వేస్ దెర్ ఇస్ ఎన్ ఇఫ్. ఓకే. అధ్యక్షుడు ట్రంప్ విధానాల్ని నిరసిస్తూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భారతీయులు శ్రమతో అమెరికా అభివృద్ధి చెందాక ఇప్పుడు వారిని తిప్పి పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు సిపిఎం నేతలు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల్ని కూడా ఖండిస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూడగడతాం ఈ మోడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలను వదిలేస్తాం. ట్రంప్ విధానాలను తిప్పికొట్టలేకుండా ఈ ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. దీప్తి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత భారతీయులకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక రోజు ప్రకటన చేస్తాడు 3 లక్షల మంది భారతీయులు తిరిగి వెళ్ళిపోవాలి అని, మరొక రోజు ప్రకటన చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో అమెరికన్సే ఫస్ట్ ఉండాలి, ఇండియన్స్ ఉండడానికి వీల్లేదు అని. ఇలా 1 కాదు 2 కాదు జాతీయంకారం చూపిస్తున్నాడనో లేకపోతే రేషియల్ డిస్క్రిమినేషన్ ముందు వరుసలో మాట్లాడుతున్నాడని తెలియదు, కానీ భారతీయులకు మాత్రం పెను ముప్పుగా మారాడు మెంటల్ ట్రంప్. ట్రంప్ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ కార్యదర్శి మధు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో సిపిఎం టెస్టింగ్ అగేన్స్ట్ ట్రంప్ విధానాలన్నీ ఫోకస్ చేస్తారు. దీనికి సంబంధించి మీరు చెప్పండి, ఇండియన్స్ కి సెక్యూరిటీ లేదు అనేది మెయిన్ గా మీరు ప్రొటెస్ట్ చేస్తున్న అంశం, ప్రధానంగా అంశం గురించి చెప్పండి. అమెరికాలో ఎంతో కాలం నుంచి భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చాలా మంది అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్ళి పనిచేస్తూ వచ్చారు. మన ఇంజనీర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ఎంతగానో శ్రమించారు, సేవలు అందించారు. అలాంటి ఇంజనీర్లు, ఉద్యోగస్తులు లక్షలాది మంది ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వర్ధమాన దేశాల నుంచి వెళ్ళిన 1.5 కోట్ల మంది ప్రజానీకాన్ని ఈరోజు రకరకాలైనటువంటి పేర్లతో ట్రంప్ విధానాల వల్ల వాళ్ళందరినీ కూడా విదేశాలకి తరివేసేటువంటి కార్యక్రమానికి అమెరికా ఆర్థిక విధానాలు ఈరోజు ఆ రకమైనటువంటి నిబంధనలతో ముందుకు వస్తూ ఉన్నాయి. దీని యొక్క పర్యవసానం కేవలం చట్టాలే కాదు, ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దీన్ని ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చేశాడు. మత విద్వేషాన్ని, జాతి విద్వేషాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసింది ఇది. దీనివల్ల ఎవరికి భద్రత లేనటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాలో ఏర్పడ్డది. రోజుకి 200 ఘటనలు ఈరోజు అమెరికన్ పోలీసు ఈరోజు రిజిస్టర్ చేస్తూ ఉంది. రోజుకు 200 ఘటనలు జరుగుతూ ఉన్నాయి. రేషియల్ డిస్క్రిమినేషన్ పేరుతో, జాతి విద్వేషం పేరుతో అనేక మందిని చంపుతామని బెదిరిస్తున్నారు. నిన్న శ్రీనివాసుని చంపారు, ఇంతకుముందు 4-5 చంపారు. ఇటీవల కాలంలో ఈ చంపడం, బెదిరించడం, తరిమేయాలని చెప్పేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయబడ్డాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించి ట్రంప్ని వెనక్కి నెట్టేదానికోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అమెరికాలో న్యూయార్క్ మేయర్ కూడా ట్రంప్ యొక్క దుర్మార్గాన్ని ఖండిస్తూ, ట్రంప్ విధానాల్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేస్తే వాళ్ళకి సాలిడారిటీ వ్యక్తం చేశాడు. 7 దేశాల్లో ముస్లిం మైనారిటీలని 7 దేశాల నుంచి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలని ఈరోజు అమెరికా ట్రంప్ విధానాలు వాళ్ళ యొక్క ప్రాణాలకి, వాళ్ళ యొక్క మనుగడికి ఈరోజు అమెరికాలో ప్రమాదం వచ్చింది. భారతదేశంలో మత విద్వేషాలు మనం చూసాం, కుల విద్వేషాలు మనం చూసాం,
ప్రాంతీయ విద్వేషాలు మనం చూసాం. భారతదేశంలో విద్వేషాలు వచ్చి మత ఘర్షణలు జరిగితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనం చూసాం. ఈరోజు ఆ రకమైనటువంటి విద్వేషం ఈరోజు అమెరికాలో వస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదం. ఒక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలా. భారతదేశానికి 3 లక్షల మంది వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి అంచనా వచ్చారు. ఆ 3 లక్షల మంది ఎవరో నేనే అవుతానని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈరోజు. ఆ రకంగా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది దినదినగండం నూరేళ్ల ఆవిసులాగా నిద్రాహారాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు. మధు గారు, అమెరికాలో భారతీయుల మీద దాడులు జరుగుతుంటే మీరు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చేస్తున్న ఈ యాజిటేషన్ దేన్ని ఉద్దేశించి, అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ యాజిటేషన్ ఉద్దేశం ఏంటి? ఈ యాజిటేషన్ ఉద్దేశం మేము తెలుగుదేశం ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ ప్రభుత్వం కదలాలి, అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఆ రకంగా అమెరికా విధానాల్లో వచ్చిన ఈ మార్పుని వెనక్కి కొట్టేదానికోసం ప్రయత్నం చేయాలని, ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం ఇది ప్రారంభం మాత్రమే. అంటే ఓన్లీ తెలుగు వాళ్ళని ఉద్దేశించి కాదు, భారతీయులను ఉద్దేశించి మీరు చేస్తున్న ఈ యాజిటేషన్. భారతదేశం మొత్తానికి 3 లక్షల మంది అంటున్నారు. 3 లక్షల మంది కాదు, 50 లక్షల మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందువల్ల భారతదేశం మొత్తంగా ఈ ఆందోళన అమెరికా ప్రభుత్వం యొక్క విధానాలను తిప్పికొట్టేటువంటి ఆందోళనగా ఇది మారాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సో బాబురావు గారు, మీరు చెప్పండి, త్రూ అవుట్ ద నేషన్ మీరు పార్టీ తరఫున మీరు చేస్తున్నారు యాజిటేషన్ ఇవాళ? ఖచ్చితంగా ఇవాళే కాకపోయినా మొత్తం దేశమంతా ఆందోళనకి సిపిఎం పిలుపునిస్తున్నాం. దేశమంతా కూడా ఆందోళన జరుగుతుంది. దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ప్రజలు ఎవరైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో కూడా మేము కూడా గళం కలుపుతాం. ఇది మా హక్కు. అమెరికాలో భారతదేశం లాంటి వర్ధమాన దేశాల యొక్క శ్రమ ద్వారా బాగుపడి ఇవాళ మా అవసరం తీరిపోయింది కాబట్టి వెళ్ళిపోమంటాం. ప్రజాస్వామ్యవాదంగా చెప్పుకునే అమెరికాకి చెల్లదు. దీని మీద పోరాడతాం. ట్రంప్ విధానాలు వెనక్కి కొడతామని చెప్పి మేము తెలియజేస్తాం. మొత్తానికి అమెరికాలో భారతీయుల శ్రమ వల్ల ఇవాళ అమెరికాలో ఉన్నతమైన స్థానాలు అమెరికా సాధించగలిగిందని చెప్తూ, ఇవాళ భారతీయుల మీద అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని వెనక్కి పంపించేద్దాం అనే యొక్క ఇంటెన్షన్ని తప్పుపడుతూ ట్రంప్ విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ త్రూ అవుట్ ఇండియా ఇస్ కాల్డ్ ఫర్ అన్ యాజిటేషన్. ఇందులో భాగంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా తమ యొక్క విధానాలను మార్పు చేసుకుంటూ ఖచ్చితంగా ఇండియన్స్కి మంచి జరిగే విధంగా కొత్త పాలసీస్ని తీసుకురావాల్సిన ఉద్దేశం ఉందని చెప్తున్నారు. ఇది ఈ యాజిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కెమెరా పర్సన్ సుధీర్తో దీప్తి రిపోర్టింగ్ ఫ్రమ్ విజయవాడ. రైట్, మోహన్ గారు చూశారు కదా. సో ట్రంప్ని దించేయాలి అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ రౌండ్ ద నూక్ ది కార్నర్ ఫ్రమ్ ది వరల్డ్ వస్తోంది. సో అందులో మనం కూడా ఉన్నాము అంటే అభిశంసన ద్వారా ట్రంప్ని దించేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనుకుంటున్నారు? అంటే పాలసీస్ని వ్యతిరేకిస్తూ అభిశంసన చేయడం అనేది చాలా కష్టంతో కూడుకుందండి. అలా కాకుండా ట్రంప్ గారు ఏదన్నా ఒక క్రిమినల్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రాడ్ స్కామ్ కానీ ఫ్రాడ్ కానీ అట్లాంటి దాంట్లో కనుక అతను పట్టుబడితే తప్ప కేవలం అతను తీసుకున్న నిర్ణయాల వలన అతన్ని అభిశంసన చేసేంత అవకాశం అయితే డెఫినెట్గా లేదు. సో ఈ నేపథ్యంలో కొంచెం కీడెంచి మేలు అలాగే కీలెరిగి వాత అన్నట్టుగా జాగ్రత్తగా చూసుకుంటూ పోతూ ఉండాలంటారు. డెఫినెట్గా. అంటే మనం రెండో పక్క కూడా ఆలోచించాలి. ఇప్పుడు ట్రంప్ అనే అతను ఒక సెంటిమెంట్ని ఆసరాగా చేసుకుని గెలిచాడు. ప్రజాస్వామ్య విధానం ద్వారా ఎవరికి లంచాలు ఇవ్వకుండా, అంటే ఇక్కడలాగా టికెట్లు అంటే ఓట్లు కొనకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచాడు కదా. అంటే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఇస్ ఎ సెంటిమెంట్. ఇది మేడ్ అమెరికా కావచ్చు, లేకపోతే మేక్ అమెరికా ప్రైడ్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ అమెరికా కావచ్చు. ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా ఉంది. రెండోది ఏంటంటే అమెరికా సఫర్ అవుతూ ఉంది. మనం బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొదలు పెడితే దరిదాపుగా అమెరికాలో 72,000 ఫ్యాక్టరీస్ మూతపడిపోయినాయి. 80 లక్షల మంది అమెరికన్స్ జాబులు కోల్పోయారు. అదంతా కూడా అతను ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్నాడు ఎఫెక్టివ్గా. మీరు ఇటు ఈస్ట్ కోస్ట్ ఇటు వెస్ట్ కోస్ట్ తీసేస్తే మధ్యలో కొన్ని సిటీసే అయిపోయాయి. డెట్రాయిట్ ఈరోజు కొన్ని ప్లేసులు చూస్తూ ఉంటే మనం డెట్రాయిట్ని చూస్తున్నామా లేకపోతే ఇరాక్ని చూస్తున్నామా అనేటువంటి ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం అనేటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒక టౌన్ నుంచి వైప్ అవుట్ అయిపోయి ఏ చైనాకో మెక్సికోకో వెళ్ళిపోతే ఆ టౌన్ మొత్తం ఒక శిథిలావస్థకు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మనం ఏంటంటే దాన్ని కూడా చూడాలి.
ఆ గాయపడిన వాళ్ళు, అక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఆబ్వియస్లీ ఫారినర్స్ అనేటువంటి నినాదం ఉంది. అంటే జాబులు చైనాకి వెళ్ళొచ్చు, తైవాన్కి వెళ్ళొచ్చు, మెక్సికోకి వెళ్ళొచ్చు, ఇటు ఇండియాకి వెళ్ళొచ్చు. అలాగే ఐటీ జాబ్స్ తీసుకుందాం. ఐటీ జాబ్స్ కూడా ఏంటంటే అమెరికాలో ఒక కంపెనీలో ఏదో ఒక 60,000 50,000తో మొదలుపెట్టేవాడు 15-20 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఒక స్థాయికి వచ్చిన ఒక ఉద్యోగిని ఇక్కడి నుంచి ఏదో ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ నుంచి ఒక యంగ్ పిల్లవాడిని పట్టుకొచ్చి నీ జాబు రేపు అయిపోయింది, రేపు ఈ 1 వీక్ ఇతనికి ట్రైన్ చేసి ఎల్లుండి నుంచి నువ్వు వెళ్ళిపోవంటే ఆ అమెరికన్ ఎలా ఫీల్ అవుతాడు? సో ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది అక్కడ మా జాబ్స్ ఫారినర్స్ తీసుకెళ్ళిపోతున్నటువంటి ధోరణిలో కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు మనం కూడా కొంచెం జెంట్లుగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మీరే అంటున్నారు 3 లక్షల మంది లాస్ట్ ఇయర్ వచ్చారు, 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పి. మరి ఈ ఫ్లో అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళు అటు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఏమేమి దృష్టిలో పెట్టుకుని అమెరికా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి ఫైనల్గా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అమెరికాలో H1B వీసా అనేది ఇప్పుడు కాదు, 1980sలోనే మొదలైంది. కోటా ఉంది. 60,000 H1B వీసాస్ అంటే అక్కడ వర్క్ చేసుకోవడానికి అధికారికంగా ఇచ్చినటువంటి వీసాలు ఒక 60,000 మాత్రమే ఉన్నాయి. మధ్యలో దాన్ని 135,000కి పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 60,000కి తగ్గించారు. అంటే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ నిపుణులైనటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగస్తులు ఒక 60,000 మంది రావడానికి మాత్రం అవకాశం ఉంది. దీంట్లో ఇక్కడి బయట దేశాల నుంచి వచ్చేవాళ్లే కాకుండా ఆల్రెడీ అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ మళ్ళీ వర్క్ చేయడానికి తీసుకునే అవకాశం 60,000 మంది మాత్రం ఉంటుంది. మరి 3.5 లక్షల మంది ఒక భారతదేశం నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. అది కాక దరిదాపుగా ఒక 60-70 వేల మందికి పైగా ఈ అవుట్సోర్సింగ్ కంపెనీలు కానీ లేకపోతే ఇండియా అక్కడ ఉన్నటువంటి కన్సల్టింగ్ కంపెనీలు కానీ H1 అప్లై చేస్తున్నాయి. అంటే దరిదాపుగా 60,000 జాబుల కోసం దరిదాపుగా 7-8 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అంటే అవకాశాలు తగ్గిపోయాయని అందరికీ అర్థమవుతోంది కదా. మా రోజుల్లో దరిదాపుగా 14-13 వేల మంది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరికి H1 గ్యారంటీగా వచ్చేది. 90sలో తీసుకుంటే, నేను వెళ్ళినప్పుడు తీసుకుంటే 3 నెలల గ్రీన్ కార్డ్ వచ్చేది. అటువంటిది ఈరోజు గ్రీన్ కార్డు రావాలంటే 13-14 సంవత్సరాలు వెయిట్ చేసినా గ్రీన్ కార్డు వస్తున్నటువంటి గ్యారంటీ లేదు. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన విద్యార్థుల్ని మీరు అక్కడికి ఎన్నో లక్షల రూపాయలని వెచ్చించి అక్కడికి పంపిస్తున్నప్పుడు ఒకటి ఆ యూనివర్సిటీస్కి అసలు అక్రిడిటేషన్ ఉందా లేదని చూసుకోకుండా కూడా పనికిమాలిన చెత్త యూనివర్సిటీస్కి పంపిస్తున్నారు. దాన్ని ఒకటి మానుకోవాలి. రెండోది, ఈరోజు అక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గలేదు కానీ కాంపిటీషన్ పెరిగింది. ఒక జాబ్కి 10 మంది పోటీ పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఆ జాబ్ ఇతను మనం కష్టపడి చదువుకున్న చదువుకి సరైనటువంటి జాబ్ వచ్చి ఆ జాబులో నిలదొక్కోవడానికి అవకాశం ప్రతి 10 మందిలో ఒకడికే ఉన్నప్పుడు మన విద్యార్థిని, మన పిల్లవాడిని కానీ మన పిల్లల్ని కానీ అక్కడ పంపించడం అనేది సబబ్బా కాదనేది మన వాళ్ళు ఆలోచించుకోవాలి. నిన్న కాక మన దాదాపుగా 250 యూనివర్సిటీస్కి రీజనల్ అక్రిడిటేషన్ అనేది రద్దు అయిపోయింది. ఆ రద్దు అయిపోయినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చదువుకున్న చదువుకి H1B వీసాకి వ్యాలిడిటీ లేదు అనేదని చెప్పారు. అంటే దరిదాపుగా లక్షల మంది మన స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ H1B రాదు. ఏమవుతుందంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పనికిమాల యూనివర్సిటీలో చేరుతున్నాం అనేదాన్ని మనం గుర్తించాలి. కాబట్టి నెక్స్ట్ రాబోయే వాళ్ళు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీరు ఏదో వెలావెరిగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎట్లాగో బతికేయచ్చు లేకపోతే లీగల్గా జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి ధోరణి మాత్రం తప్పనిసరిగా మార్చుకోవాలి. ఓకే, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ థాట్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మన తెలుగు వాళ్ళకి మీరు అందించే ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని చెప్పి ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో అండి. సో తెలుగువాడైన కూచిభట్ల శ్రీనివాస్ దారుణ హత్య నేపథ్యంలో అమెరికాలో మన వాళ్ళు మరింత భద్రతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఆ దిశగానే మన వాళ్ళందరూ ప్రవర్తిస్తారని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.